కూడా వచ్చింది. ఎట్లా అనిపిస్తారు మీకు సీనియర్ వాళ్ళు వెళ్ళిపోతుంటే? వెల్కమ్ టు హరికృష్ణ వ్లాగ్స్. ఈరోజు మా సీనియర్ వాళ్ళకు ఫేర్వెల్ ఇస్తున్నాం. కాకపోతే ఒక సమస్య చెప్పండి, వర్షం పడేటట్టుంది. రాత్రి అయితే ఇరగొట్టేసింది. ఇక ఈరోజు పడకుంటే చాలు, ఫేర్వెల్ అయిన తర్వాత పడితే దేవునిపై కోరుకుంటున్నాం. ఇక వరద దేవుడా, నువ్వు ఎక్కడున్నా సరే కొంచెం ఈ ఒక 5 వరకు ఆపుకో ప్లీజ్. చింటూ, టైం 1 అయింది. సో ఏమైనా అందరూ కొంచెం స్నాక్స్ లాగా తీసుకుంటున్నారు. టైం అయితే ఇంకా స్టార్ట్ చేస్తాం, అందరు వస్తాయి. పెద్ద మూట మా గ్యాంగ్ ఇచ్చేసి పోవడమే. సరిపోదు అసలు, ఎందుకు సరిపోదు? ఎవడు ఎట్లా అనిపిస్తారు మీకు సీనియర్ వాళ్ళు వెళ్ళిపోతుంటే? అది మాకైతే ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాచ్లు వెళ్తూనే ఉంటాయి కాబట్టి మాకు అది కామన్. ఒక్కొక్క బ్యాచ్లో ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క స్టూడెంట్ ఒక రకంగా అటాచ్మెంట్ ఉంటుంది. అంటే సీనియర్ వాళ్ళు ఎక్కువ పని చేసారు కదా సార్, ముందు కంటే ఎక్కువ చేస్తారు. అది కామన్, ఎందుకంటే 3 years అవుతుంది కాబట్టి మీరు కూడా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మీకు కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే కాలేజీ లైఫ్ అనేది అది మళ్ళీ తిరిగి రాదు. కాలేజీకి రాని వాడికి తెలియదు ఆ విషయం. కాలేజీకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా ఈ కో-కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, ఇందులో యాక్టివ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. టీచర్స్లో కానీ క్లాస్లో రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వచ్చిన వానికి రాని వానికి కాలేజీ లైఫ్ గురించి క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. క్యాంటీన్లు ఏం లేవు, తీయాలి. సరే, తిండి పోతూ తిని డ్రమ్ములో తయారు చేసేటట్టున్నాడు వాళ్ళని. అన్నం కూడా ఉంటుంది కదా తినిపి మనం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏరా వాళ్ళకైనా మాకు కూడా ఇస్తావా? అది ఇచ్చిపోరా సమోసా. ఎవరు రావాడు? నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమరుస్తున్నా? నువ్వేంద్ర ఈ టైంకి వస్తున్నావు? అరే హరికృష్ణ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं? మీద ఉన్న టాలెంట్ చూడు. డబ్బులు చిట్టీలు కూడా పెట్టుకోవచ్చు. చిట్టీలు పెట్టుకుంటూ పోతుందో ఈ కెమెరా ఒకటి. టాలెంట్ అక్కది టాలెంట్, గొప్ప టాలెంట్. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. A few moments later.
Good afternoon, one and all. My name is Chandulal. చెప్పు ఏదో ఏదో ఈ కాలేజ్ ఎన్నో మెమరీస్ ఇచ్చింది. గ్రేట్ ఫ్యాకల్టీతో నారా సార్, ఆరిఫ్ సార్, రాజేష్ సార్, లావణ్య మేడం, రుక్సానా మేడం, హెచ్ఓడి సార్, ఈశ్వరయ్య సార్, థ్యాంక్ యూ. కానీ దీనిపైన వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఈ కాలేజ్ గురించి, ఈ కాలేజ్ 3 సంవత్సరాలు చదివినా కానీ 3 నెలలు అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ చెప్పాలంటే 3 గంటలు కూడా సరిపోవేమో. అందరికి ఫ్రెండ్స్నే ఇస్తుంది ఈ కాలేజ్. కాకపోతే నాకు రిలేషన్ కూడా ఇచ్చింది. ఒక అక్క దొరికింది ఇక్కడ వచ్చిన తర్వాత. అంటే ఏదో కాదు, అక్క అక్క దట్ట ఐ థింక్ వాటో వాట్ ఏడిచినాం, పోయినాం. ఆ రోజే సిగ్నేచర్ డే అని వచ్చినాం. రిపోర్టెడ్ ప్రాజెక్ట్ సబ్మిషన్ డే రోజు కూడా వచ్చినాం. ఎందుకు వచ్చినాం అది అర్థం కాలే. అయిపోయిన తర్వాత మళ్ళా పిలిపించారు. ఈరోజు వద్దురా అంటే మళ్ళీ పిలిపించారు వీడికి. కానీ కాలేజీ మా క్లాసెస్లో ఉందామా తెలియదు. కానీ డైలీ రాత్రి అయితే 11-12 వరకు ఈయనే కాలేజీలోనే గ్రౌండ్లో కూర్చుంటున్నాము. ఆ 3 ముఖాలే ఉంటాయి ఇక్కడ. డిగ్రీ అయిపోకుండా అయితే కాలేజ్ గ్రౌండ్లో అయితే ఈయనే ఉంటాము. నేను నమ్మదురా అడుగు తిరు ఇంకా మీరు జూనియర్స్ ఏమైనా చూసుకోండి. డిగ్రీలో అయిపోగొట్టుకొని ఏదో ఒక ప్లేస్మెంట్ కొట్టుకోండి. ఉత్పూర్ నుంచి ఒక సజీల్ అనే మనిషి కొత్తోడు కలిసిడు. వారి గురించి ఏం చెప్పడానికి లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? ఎందుకంటే కాలేజ్కి ఎక్కువ రాలే. ఎప్పుడైతే సెకండ్ ఇయర్ లో జాయిన్ అయినా నారా సార్ వల్ల కాలేజ్కి వస్తున్నా. బయటికి వస్తలేడు. వాని వల్ల కాలేజ్ మొత్తంలో చెడిపోయినా. నేను మంచిగా అన్నా ఎవరు నమ్ముతలేనన్నా. ఇంకేమన్నా షేర్ చేసుకోవాలి కాలేజ్ గురించి మంచిగా అంటే NSS క్యాంప్ 7 days లా సార్ ఎట్లా అంటే సొంత కొడుకుల్ని చూసుకున్నట్టు చూసుకుంటుండే ఆడ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. 3 years ఫ్రెండ్షిప్ ని చూసినట్టు ఉండే ఆడ. 7 days లా క్యాంప్ లా 3 years ఫ్రెండ్షిప్ చూసినామాట. జస్ట్ 4 members అంతే. మాకు తోడు ఇంకొకరు ఉంటుండే మా సార్ అనుకో. పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక వింత ఎక్స్పీరియన్స్ ఉంటాయి. నాకు కూడా అట్లాంటి ఒక వింత ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఏమైందంటే వచ్చిన తర్వాత వాడేమో కోర్స్ మారిపోతామమ్మా, కాలేజ్ వద్దు నాకు ఇది అని విజయ్ సార్తో వెళ్ళి మాట్లాడడానికి వాడు వెళ్ళిపోయాడు. నేను ఆలోచిస్తున్నా వీడు ఒకటి పోతే ఇంకా నా పరిస్థితి నేను శుద్ర పూజ మహిమనో తెలియదు. కానీ వాడు కాలేజ్ మారలేడు. సాయి పవన్ అన్నాక సెకండ్ ఇయర్ లో పరిచయం అయ్యారు. మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి మాకు సపరేట్ ఉంటుండే. ఇంకా ఫ్రెండ్స్ గురించి అంటే వీళ్ళండి, ఈ బోకాలు తప్పించి ఇంకెవరు లేరు. మెమోరీస్ మాత్రం చాలా ఉన్నాయి. బాలయ్య కుప్పలు ఉన్నాయి లోపల దాచాం. అట్లా చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. ఇంతకుముందు మా సాయి అంటే సొంత కొడుకు లెక్కనే చూసుకునేవాళ్ళు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. మా సెకండ్ ఇయర్ తమ్ముళ్ళు వీళ్ళు ఎట్లా పరిచయం అయినరు, ఎప్పుడు వచ్చిండ్రు ఏం తెలియదు. ఐసీటీలు ఉంటుండే. ఐసీటీ అకాడమీ వల్ల 10 రోజులు ఇంటర్న్షిప్ జరిగింది. దాంట్లో జాయిన్ అయ్యిందంటే అయిపోయా. ఎవరన్నా ఎవరి తమ్ముడు వాడు వస్తుంటే అన్నా పోమన్నా ఏంటికి రా, ఎవరన్నా నువ్వు తెలియదు అన్నా నేనా ఐసీటీ వాళ్ళే. ఇట్లా మా సెకండ్ ఇయర్ వాళ్ళు పాపం బిడ్డలు బాగా కష్టపడ్డారు. ఐ హోప్ చెప్పు రాదుగా
ఏం కావాలి నీకు నేను నీకు సహాయపడతాను ఈసారి నాకు ఎట్లా ఉంచబోతున్నావు చెప్పు. రాధిక కాదు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. A few moments later. చాలా పెద్ద కాలేజ్ అంటే కదా నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. రాధిక ఉంటది 2000 years later. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దానికి ఇద్దరు చచ్చిపోతారు. ఇక్కడ నేను ఒక్కనే సంకల్ప చెప్పు రాధిక ఏం కావాలి నీకు. ఓ నీ అబ్బా ఆపరదే. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చెప్పినవన్నీ కరెక్ట్ గా విన్నారు. ఫైనల్ ఇయర్స్ అండ్ వాళ్ళు ఫాలో అవుతారని మేము అనుకుంటున్నాం. అవుతారా పక్కన? వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. నువ్వు వస్తేంది ఇవ్వకపోతే అబ్బా సాయిరామ్. ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బాగానే ఎంజాయ్ చేసినాం మేము. వీడియో ఎండ్ చేసే టైంకి నా ఫోన్ డెడ్ అయిపోయింది, దాంతో నా వీడియో తీయలేకపోయాను. కాకపోతే బాగానే ఎంజాయ్ చేసినాం. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఈరోజు వర్షం పడలేదు. వరదేవుడు చెప్పింది విన్నాడు అనుకుంటా, బాగా గట్టిగానే తదాస్తు ఇచ్చినట్టున్నాడు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఎర్రగా, దాన్ని ఒత్తుతారా ఏమైనా చేసుకుంటారా ఏమైనా చేసుకోండి, కానీ దాన్ని ఒత్తి పడేయండి. బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.